హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసేసి మనకి గణిత శాస్త్రవేత్తలకు సంబంధించి ఫస్ట్ చాప్టర్‌లో ఉన్నటువంటి గణిత శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ లాస్ట్ వీడియో అండి. అంటే ఫస్ట్ చాప్టర్‌కి సంబంధించి దాదాపు ఇప్పటికి 7 వీడియోస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ బిట్స్ మీద ఇదొచ్చేసి లాస్ట్ వీడియో అండి. ఎవరికైనా గనక బిఎడ్ అకాడమీ బుక్‌లో ఫస్ట్ చాప్టర్‌కి సంబంధించిన కంటెంట్ ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా కావాలి అనుకుంటే గనక ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి, చూడండి. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ చాప్టర్‌కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్‌లో 7 పార్ట్స్‌గా ఉన్నాయండి, చూడండి ఎవరికైనా అవసరం అనుకుంటే గనక. ఓకే. ఈ వీడియోలో ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. దక్షిణ ఇటలీలో పాఠశాల స్థాపించిన శాస్త్రవేత్త. దక్షిణ ఇటలీలో పాఠశాల స్థాపించిన శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి పైథాగరస్ గారండి. ఎందుకు అని అంటే తన పైథాగరస్ గారు గ్రీక్ దేశానికి సంబంధించిన ఆయన కదా. ఆ గ్రీక్ దేశంలో తనకు స్కూల్ పెట్టడానికి అనుకూలంగా లేకపోవటం వల్ల దక్షిణ ఇటలీలోని క్రాటన్లో స్థిరపడి అక్కడే ఒక పాఠశాలని స్థాపించారనమాట. ఓకే. నెక్స్ట్ పైథాగరస్ పాఠశాలకు చెందు విషయం ఏంటి అంటే తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రము, గణితం బోధించే అకాడమీ. చూడండి, ఈ బిట్ని ఇలా కూడా అడుగుతాడు. క్రింది వాటిలో ఏ ఏ శాస్త్రాన్ని పైథాగరస్ పాఠశాల వాళ్ళు బోధించేవారు కానిది ఏది అని కూడా అడుగుతారు. పైథాగరస్ పాఠశాల వాళ్ళు కేవలం 3 వాటిని బోధించేవాళ్ళంట. ఏమేంటి? తత్వశాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, గణితం బోధించే అకాడమీ అనమాట. నెక్స్ట్ అకాడమీ చిహ్నాలు 5 శీర్షాల నక్షత్రం. అంతేకండి, అకాడమీ చిహ్నాలు 5 శీర్షాల నక్షత్రం. నెక్స్ట్ సభ్యులు కనుగొన్న విషయాలకు ఎవ్వరూ తెలుసుకోకూడా అనే నిబంధన కూడా అక్కడ కలదు. ఆన్సర్స్ పైవన్నీ అండి. ఇక్కడ ఓన్లీ పైథాగరన్ పాఠశాలలో 3 రకాలైనటువంటి వాటిని బోధించేవాళ్ళు. తత్వశాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని, గణితాన్ని బోధించేవాళ్ళు. ఆ పాఠశాలకి అకాడమీ చిహ్నాలు 5 శీర్షాల నక్షత్రం. తర్వాత సభ్యులు కనుగొన్న విషయాలు ఎవరికి కూడా తెలపకూడదు అనే నిబంధన కూడా కలదనమాట. నెక్స్ట్ గణిత విజ్ఞానంను సంగీతంలో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే పైథాగరన్లండి. గణిత విజ్ఞానంను సంగీతంలో ప్రవేశపెట్టిన వారు పైథాగరన్స్. పైథాగరస్ గారే కదండి గణితాన్ని ఎచ్చట లయగలదో అచ్చట గణితం కలదో అనే డెఫినేషన్ ఇచ్చింది మనకి పైథాగరస్ గారే. నెక్స్ట్ ఎవరి రచన వల్ల పైథాగరస్ గణిత కృషి బయట ప్రపంచానికి తెలిసింది. ఇది ఇంపార్టెంట్ అండి, మొన్న డిఎస్లో ఒక షిఫ్ట్లో పెట్టేది. ఎవరి రచన వల్ల పైథాగరస్ గణిత కృషి బయట ప్రపంచానికి తెలిసిందండి? ఫిలోడస్ రచన వల్లే తెలిసిందనమాట. నెక్స్ట్ లంబకోణ త్రిభుజ సిద్ధాంత నిరూపణ ఏ గ్రంథంలో కలదు? లంబకోణ త్రిభుజ సిద్ధాంత నిరూపణ ఏ గ్రంథంలో కలదండి? ది ఎలిమెంట్స్ గ్రంథంలో కలదు. ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారండి? యూక్లిడ్ గారు రాశారు. ఈ ది ఎలిమెంట్స్ గ్రంథంలో మొత్తం ఎన్ని ఉన్నాయండి? 13 గ్రంథాలు ఉన్నాయన్నమాట. ది ఎలిమెంట్స్లో మొత్తం కూడా 13 గ్రంథాలు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కో దాని గురించి వివరించారు. మనకి లంబకోణ త్రిభుజ సిద్ధాంతం వచ్చేసేసి మనకి ది ఎలిమెంట్స్ గ్రంథంలో కలదు. ఇందులో 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం. ఇది మొదటి గ్రంథంలో 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం. 48వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం అనమాట. ఓకే. నెక్స్ట్ ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధ పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని నిరూపించింది ఎవరండి? పైథాగరస్ గారు. అంటే ఆ చుట్టుకొలతలు అన్నిటికి ఒక చతురస్రం కానీ, దీర్ఘచతురస్రం కానీ, త్రిభుజం కానీ, వృత్తం ఇలా 4 యొక్క చుట్టుకొలతలు సేమ్ ఉన్నదాన్ని తీసుకుంటే కనుక వాటి వైశాల్యాలను కనుక్కున్నాం అనుకోండి, అప్పుడంట వాటి వైశాల్యాల ప్రకారం అన్నిటికంటే ఎక్కువ దేనికి ఉంటుందంట? వృత్తానికే ఉంటుందంట అని నిరూపించిన వారు ఎవరంటే పైథాగరస్ గారు. నెక్స్ట్ ఎలిమెంట్ అనే గ్రంథ రచయిత అంటే ఎవరండి? యూక్లిడ్ గారు. నెక్స్ట్ స్వరూప త్రిభుజాలు ధర్మాలను ఉపయోగించి సముద్ర ఒడ్డు నుండి సముద్రంలోని ఓడల మధ్య దూరం లెక్కించిన శాస్త్రవేత్త తేల్స్ అండి. స్వరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించి సముద్ర ఒడ్డు నుండి సముద్రంలోని ఓడల మధ్య దూరం లెక్కించిన శాస్త్రవేత్త తేల్స్. మనకి తేల్స్ సిద్ధాంతం అని ఇంతకుముందు 10th క్లాస్లో కూడా ఉండేది. నెక్స్ట్ ద్విపద విస్తరణలోని పదాల గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన శాస్త్రవేత్త. ద్విపద విస్తారంలోని పదాల గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన శాస్త్రవేత్త పాస్కల్. నెక్స్ట్ అర్థమెటికా అనే గ్రంథ రచయిత ఎవరండి? డయాఫాంటస్. నెక్స్ట్ సున్నా నియమాలు రచించిన శాస్త్రవేత్త భాస్కరుడు. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథ రచయిత కూడా ఎవరండి? భాస్కరుడు. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథ రచయిత కూడా భాస్కరుడే. నెక్స్ట్ పైథాగరస్ చెంది విషయం మ్యాథమెటిక్స్ పదప్రయోగం పైథాగరస్ గారే. సరి సంఖ్యలను బేసి సంఖ్యల వర్గీకరణ కూడా పైథాగరస్ అనండి. బేసి సంఖ్యలకు పురుష సంఖ్యలని, సరి సంఖ్యలకు స్త్రీ సంఖ్యలని పేరు పెట్టారు. నెక్స్ట్ త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యల పరిచయం కూడా పైథాగరస్ గారే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్యం.
నెక్స్ట్ గణితసార సంగ్రహము అనే గ్రంథ రచయిత ఎవరండి? మహావీర్. గణితసార సంగ్రహం అనే గ్రంథ రచయిత మహావీర్. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ అనే గ్రంథం ఎన్ని గ్రంథాలుగా విభజితమై ఉంది? 13 గ్రంథాలుగా. ది ఎలిమెంట్స్ అనే గ్రంథం మొదటి భాగంలోనే ఎన్నో ప్రతిపాదన? పైథాగరస్ సిద్ధాంతం 47వ ప్రతిపాదన. అనుపాతం అనే రాంగ్లోనే 5 అనుకున్నాం కదా. అనుపాతానికి సంబంధించిన యుడోక్సస్ వాదనను సూచించు ది ఎలిమెంట్స్లోనే ఎన్నో గ్రంథం సూచిస్తుంది? 5వ గ్రంథం. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ అనే గ్రంథం మొదట ఏ భాషలో రాయబడింది? గ్రీక్ భాషలో రాయబడిందండి. తర్వాత ది ఎలిమెంట్స్ అనే గ్రంథం రాతపత్రి తొలి ముద్రణ ఎప్పుడు వెలువడింది? క్రీస్తు శకం 1482లో వెలువడింది. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని బిరుదుగల శాస్త్రవేత్త యూక్లిడ్ గారు. విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరించే గ్రంథం డేటా. ఆధునిక గణిత శాస్త్రము తత్వశాస్త్రంకు పితామహుడు అని ఎవరిని పిలుస్తారండి? రెనే డికాడే. నెక్స్ట్ ఈ క్రింది ఏ స్వీకృతను రెనే డికాడేకి చెందును? చూడండి, మొత్తం 4 స్వీకృతాలు ఉన్నాయి కదా. మొత్తం 3 స్వీకృతాల్లో మొత్తం 4 స్వీకృతాలు, ఇక్కడ 3 ఇచ్చారు. ఇంకోటి మనసు పరిపూర్ణత్వము భావనలు, అది ఇంకో 4వ స్వీకృతం. ఇక్కడ ఇచ్చిన 3 స్వీకృతాలు ఏంటి? నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను. కనిపించే ప్రతి విషయానికి కారణం ఉంటుంది. ఫలితం దాని కారణం కంటే గొప్పది కాదు. పైవన్యం. ఆన్సర్ వచ్చేసేసి పైవన్యం అండి. నెక్స్ట్ వచ్చేసేసి వైశ్లేషిక రేఖ గణితానికి మూల పురుషుడు ఎవరు? రెనే డికాడే. నెక్స్ట్ సమస్య సాధనకు రెనే డికాడే సూచించిన పద్ధతిలో గల సోపానములు. సమస్య సాధనకు రెనే డికాడే సూచించిన పద్ధతిలో గల సోపానములు 4. డిస్కోర్స్ ఆఫ్ మెథడ్ అనే గ్రంథ రచయిత రెనే డికాడే. డిస్కోర్స్ ఆఫ్ మెథడ్లో మొత్తం ఎన్ని ఉంటాయండి? అదే 3 భాగాలు. డిస్కోర్స్ మెథడ్ అనే ఏ గ్రంథం ఏ విషయాన్ని వివరిస్తుంది? అనే గ్రంథం ఏ విషయాన్ని వివరిస్తుందంటే దీన్నే తత్వశాస్త్రాన్ని, జామెట్రీని, డియాప్రిటిక్స్ని వివరిస్తుంది. అంటే ఆన్సర్ వచ్చేసి పైవన్యం. వర్గమూలంలో రూట్ గుర్తుని మొదటిసారిగా గుర్తించింది ఎవరంటే, రూట్ అంటే ఇటు ఉంటుంది, ఇది రెనే డికాడే. జార్జ్ కాంటర్ ఆలోచనతో ఏకీభవించిన శాస్త్రవేత్త డెడికిండ్. జార్జ్ కాంటర్ ఆలోచనలతో ఏకీభవించిన శాస్త్రవేత్త డెడికిండ్. నెక్స్ట్ కాంటర్ మన కోసం సృష్టించిన ఆ స్వర్గం నుండి మనల్ని ఎవరు వెళ్ళగొట్టలేరు అన్నది ఎవరంటే డేవిడ్ హిల్బర్ట్ గారండి. కాంటర్ మన కోసం సృష్టించిన ఆ స్వర్గం నుండి మనల్ని ఎవరు వెళ్ళగొట్టలేరు అన్నవారు డేవిడ్ హిల్బర్ట్. ఈ డేవిడ్ హిల్బర్ట్ గారు మనకి సాంప్రదాయకవాదంలో కూడా వస్తారండి. నెక్స్ట్ భారతీయ విజ్ఞానం అంతా పుస్తక రూపంలో చూపితే అవి చూపించిన బీరువాలో ఒక చిన్న అరలో ఇంకో ఖాళీ ఉంటుంది అన్నది ఎవరంటే లార్డ్ మెకాలే. భారతీయ విజ్ఞానం అంతా పుస్తక రూపంలో చూపితే అవి ఉంచిన ఒక బీరువాలో చిన్న అరలో ఇంకా ఖాళీ ఉంటుంది అన్నవారు లార్డ్ మెకాలే. ఈ క్రింది వాటిలో భారతీయుల కృషి. 0 పరిచయం వీళ్ళే, దశాంశ పద్ధతి భారతీయులే, రుణ సంఖ్యలు గుర్తించడం కూడా భారతీయులే కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్యం. నెక్స్ట్ వేదిక్ మ్యాథమెటిక్స్ అనే గ్రంథ రచయిత శ్రీ భారతీ కృష్ణ తీర్థ. ముద్రణ యంత్రం వచ్చిన తర్వాత బైబుల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ఎలిమెంట్స్, ది ఎలిమెంట్స్. ఆర్యభట్యం అనే గ్రంథ రచయిత ఆర్యభట్ట గారు. ఆర్యభట్య అనే గ్రంథంలో శ్లోకాలు ఎన్ని ఉంటే 121. సంఖ్యలు నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించడానికి వివరించిన పాదం గీతికా పాదం అండి. ఇది తప్పు పెట్టారు. సంఖ్యలు నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించిన పాదం వచ్చేసి మనకి గీతికా పాదం, అంతే కదా. గీతికా పాదం ఏంటి? గీతికా పాదంలోనే సంఖ్యలు నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించడానికి వాడతారు. 4 37 ఒకటేనండి దశగీతికా పాదం. నెక్స్ట్ ఆర్యభట్యం అనే గ్రంథంలో సూర్యబ్రహ్మణాలు 43,20,000 అని తెలియచేయడానికి ఏ పాదం వాడేవారు? గోళపాదం అండి. సూర్యబ్రహ్మణంలోని మనకి ఎలా ఉంటుంది? గోళంగా ఉంటుంది కాబట్టి గోళపాదం. క్రింది వాళ్ళలో ఆర్యభట్ట గణిత కృషి. అంకశ్రేణి వస్తే అనుకున్నాం ఆర్యభట్ట అనుకోండి. త్రిభుజ వైశాల్యం ఆర్యభట్ట, వృత్త వైశాల్యం ఆర్యభట్ట, పరిధి జాయి వచ్చినా కానీ మనకి అర్ధవృత్త జాయి అని వచ్చినా కానీ ఆర్యభట్ట గారు కాబట్టి పైవన్నీ. నెక్స్ట్ వచ్చేసేసి అకర్ణీయ సంఖ్య కాదు అని మొదటిసారిగా గణిత ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త. అకర్ణీయ సంఖ్య కాదు అని మొదటిసారిగా తెలియజేసిన శాస్త్రవేత్త ఆర్యభట్ట గారు. వృత్త పరిధి వ్యాసముకు గల నిష్పత్తి 3.1416 అని తెలియజేసిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. పై వాల్యూ అండి 3.1416 అని తెలియజేసిన శాస్త్రవేత్త ఆర్యభట్ట గారు. ఆర్యభట్యం అనే గ్రంథం అరబిక్ భాషలోనికి ఏ పేరుతో అనువదించబడింది? అస్ బబహర్. ఆర్యభట్యం అనే గ్రంథం అరబిక్ భాషలతో ఏ పేరుతో అనువదించబడిందంటే అస్ బబహర్. నెక్స్ట్ ఆర్యభట్ట శిష్యులో ప్రసిద్ధుడు లాటదేవ. ఆర్యభట్ట శిష్యులో ప్రసిద్ధుడు లాటదేవ. ఈ ఫిలోడస్ గారు అన్న వాళ్ళు ఎవరంటే పైథాగరస్ యొక్క రచనలు బయటికి తీసుకొచ్చిన వారు ఫిలోడస్ గారు అన్నమాట.
బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యులు. వీళ్ళు భాస్కరుడేమో మనకి సిద్ధాంత శిరోమణి, కర్ణ కుతూహలం రచించారు. బ్రహ్మగుప్తుడు గారేమో ఖండ కాత్యక ఇవి రాశారనమాట. భారతదేశం 19 ఏప్రిల్ 1975లో ప్రవేశపెట్టిన మొదటి కృత్రిమ ఉపగ్రహానికి ఎవరి పేరు పెట్టడం జరిగింది? ఆర్యభట్ట గారి పేరు పెట్టడం జరిగింది. సైన్య పట్టిక అవసరం లేకుండానే ఒక సూత్రమును ఇచ్చిన ప్రథమ భారతీయ శాస్త్రవేత్త. సైన్య పట్టిక అవసరం లేకుండానే ఒక సూత్రాన్ని ఇచ్చింది రెండో భాస్కరాచార్య గారిని. సైన్ పట్టిక అవసరం లేకుండానే ఒక సూత్రం ఇచ్చింది శాస్త్రవేత్త రెండో భాస్కరాచార్యులు గారు. ఓకే, ఈ క్రింది వాణిలో భాస్కరాచార్య రచించిన గ్రంథం. భాస్కరాచార్య మహాభాస్కరీయ, లఘుభాస్కరీయ, ఆర్యభట్టి భాష్యం పైవన్నీ భాస్క వస్తే ఇవన్నీ కూడా భాస్కరాచార్య వారిని రచించిన గ్రంథమే. కర్ణ కుతూహలం అనే గ్రంథం రచించిన శాస్త్రవేత్త భాస్కరాచార్య 2. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటండి? ఇది మనోవిజ్ఞానమైన కావ్యం, అసంఖ్యాక రాతపత్రులు ఉంటుంది, ఇతర భాషల్లోకి అనువాదం పైవన్యం. ఈ క్రింది వాటిలో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంకు చెందింది. అన్నీ ఉంటాయండి. లీలావతి గణితము, బీజగణితము, గోళాధ్యాయము, పైవన్యం. నెక్స్ట్ క్రింది వాటిలో భాస్కరాచార్య గణిత కృషి. 0ని 0చే భాగిస్తే ఫలితం అనంతం. కరెక్టే. రుణ సంఖ్యలకు వర్గమూలాలు లేవని తెలియజేశాడు. sin 18 ఈ కరెక్ట్ అండి. ఆన్సర్ వచ్చేసి పైవన్యం. sin a+b sin a-b అనే సూత్రాలకు అనుగుణ శాస్త్రవేత్త భాస్కరాచార్య 2. గ్రహ గణన పద్ధతులను వివరించే గ్రంథం కర్ణ కుతూహలం అండి. గ్రహ గణన పద్ధతులను వివరించే గ్రంథం కర్ణ కుతూహలం. ఇదేంటి మనకి డిస్కోర్స్ ఆఫ్ మెథడ్స్ అంటే ఇందా చూసాం కదా, తత్వశాస్త్రము, జామెట్రీ, డియాప్టిక్స్ ఇవన్నీ ఉండేది మనకి డిస్కోర్స్ ఆఫ్ మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి సెల్స్ సమీకరణంలో కాంటర్ అనే చరిత్రకారుడు ప్రకారం ఏ విధంగా పిలవాలి? సెల్స్ సమీకరణాన్ని కాంటర్ గారు చెప్పారన్నమాట. ఏ విధంగా పిలవాలని? భాస్కర సమీకరణం అని పిలవాలని చెప్పారు. నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ గారు జన్మించిన సంవత్సరం 22 డిసెంబర్ 1887. ఇండియా మ్యాథమెటికల్ సొసైటీ స్థాపకుడు ప్రొఫెసర్ రామస్వామి అయ్యర్ అండి. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపకుడు ప్రొఫెసర్ రామస్వామి అయ్యర్. శ్రీనివాస రామానుజన్ పరిశోధన నిమిత్తం ఇంగ్లాండ్కి ఆహ్వానించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరంటే జిహెచ్ హార్డీ. శ్రీనివాస రామానుజన్ గారు పరిశోధన నిమిత్తం ఇంగ్లాండ్కి ఆహ్వానించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ గౌరవాలు ఎవరికి ఉన్నాయండి? రామానుజన్ గారికి. ఇండియన్ మ్యాథమెటిక్స్ డే ఏ రోజున జరుపుకుంటాం? డిసెంబర్ 22. ఇండియన్ మ్యాథమెటిక్స్ డే వచ్చేసి మనం ఎప్పుడు జరుపుకుంటామండి? డిసెంబర్ 22. ఈ క్రింది వాటిలో ఏది రామానుజన్ సంఖ్య? 1729. ఈ క్రింది వాటిలో రామానుజన్ కృషి ఇవన్నీ అయినాయండి. స్క్వేర్ రూట్స్, మ్యాజిక్ స్క్వేర్స్, మాక్ థీటా ఫంక్షన్ పరిశోధన, పైవన్యం. సినాప్సిస్ అనే గ్రంథ రచయిత కార్. సినాప్సిస్ అనే గ్రంథ రచయిత కార్. సమున్నత సంఖ్య అనే భావన ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. దక్షిణ ఇటలీలోని క్రాటన్ అనే పట్టణంలో పాఠశాల స్థాపించింది ఎవరు? పైథాగరస్ గారు. పైథాగరస్ అకాడమీ ఈ క్రింది ఏ శాస్త్రం బోధించేవారు కాదు? తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, గణితం బోధించేవాళ్ళు. జీవశాస్త్రం బోధించలేదు. ఆన్సర్ జీవశాస్త్రం. 5 శీర్షాల నక్షత్రం ఈ క్రింది పాఠశాల అకాడమిక్ చిహ్నం. పైథాగరన్ పాఠశాల. ఈ క్రింది వాటిలో పైథాగరస్ పాఠశాలకు చెంది విషయం అన్నీ. మ్యాథమెటిక్స్ పదప్రయోగం ఎవరు కనుగొన్న అన్నింటికి పైథాగరస్ పేరు ప్రకటించాలి. సభ్యులు ఎవరు కనుగొన్న విషయాలు బయటికి తెలపకూడదు. క్రింది వాటిలో పైథాగరన్ పాఠశాల విద్యార్థుల కృషి. సంఖ్యల గురించి మొత్తం వస్తే మాత్రం సంఖ్యలు వచ్చినాయి అంటే మాత్రం పైథాగరస్ అండి. చతురస్ర, స్నేహ, త్రిభుజ సంఖ్యలు. ఈ క్రింది వాటిలో పైథాగరన్ పాఠశాల విద్యార్థుల కృషి. ఇవి కూడా సేమ్. ప్రతి బేస్ సంఖ్యను రెండు సంఖ్యల వర్గాల భేదమని చూపడం, సంఖ్యను సరి సంఖ్యలో బేస్ సంఖ్యలుగా వర్గీకరించడం, పరిపూర్ణ సంఖ్యల పరిచయం. క్రింది వాటిలో పైథాగరన్ పాఠశాల విద్యార్థుల కృషి. ఇవి కూడా అండి. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధి పటాల్లో వృత్తం ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది. వర్గ సంఖ్యల పరిచయం, గణిత విజ్ఞానం, సంగీతంలో ప్రవేశపెట్టడం. మొట్టమొదటిసారిగా పైథాగరస్ సిద్ధాంతం ఎరువైన గ్రంథం ఏది? ఎలిమెంట్స్ గ్రంథం అండి. మొట్టమొదటిసారిగా పైథాగరస్ సిద్ధాంతం వెలువడింది ఎలిమెంట్స్ గ్రంథం. మనకి ప్రిన్సియా మ్యాథమెటికా అనేది తార్కికవాదం, గ్రాండ్లా గణిటేరా మ్యాథమెటికా అనేది సహజ జ్ఞానం కాదు, సాంప్రదాయకవాదం. గ్రాండ్లా గణిటేరా మ్యాథమెటికా హిల్బర్ట్ గారు రాశారు. సాంప్రదాయకవాదం. ప్రిన్సియా మ్యాథమెటికా యూక్లిడ్ జామితి లాక్షణికత నికేతనంగా సుమారు 2000 సంవత్సరాలు ఉండగలిగింది. గణితజ్ఞులు కూడా దేనిలోని లొసుకును గుర్తించలేరు అని తెలిపింది మారిన్ క్లైన్. అనుపాతంకు సంబంధించి యుడక్సోస్ వాదం తెలివిచే గ్రంథం. అనుపాతం అనే గ్రాంగులోనే 5వ గ్రంథం. ఎలిమెంట్ 9వ గ్రంథంలోని అంశం. ఒకటికంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్య అయినా ప్రధాన సంఖ్య లబ్ధంగా ఏకంగా రాయవచ్చును. గుణశ్రేణిలోని మొదటి పదముల మొత్తంకి జామితీయ వివరణ.
ప్రధాన సంఖ్యల సమితి, అనంత సమితి, వివరణ, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. క్రింది వాటిలో యూక్లిడ్ రచించిన గ్రంథం ఏంటండి? ఎలిమెంట్స్, డేటా. ఇవి రెండు కూడా యూక్లిడ్ గారు రచించిన గ్రంథాలు. హేతువాదన నిజమైన మానవునిగా రూపొందిస్తుందని పేర్కొంది అరిస్టాటిల్ గారు. ప్రస్తుత పెల్స్ సమీకరణాన్ని భాస్కర్ సమీకరణంగా పిలవాలని అభిప్రాయానికి వచ్చిన గణిత చరిత్రకారుడు కాంటా. ప్రధాన సంఖ్యలు కనుగొనే విధానాన్ని కనుగొన్నవారు ఎరటోస్తనీస్. ఒక త్రిభుజంలో కోణాల మొత్తం 2 లంబ కోణాలు అని చెప్పింది గ్రీకులు. క్రింది వానిలో తేల్స్ కనుగొన్న సిద్ధాంతం. సమద్విభావ త్రిభుజంలోని భూకోణాల సమానం. వ్యాసం ప్రతివృత్తాన్ని సమద్వీకరణం చేస్తుంది. అర్ధవృత్తంలోని కోణం సమకోణం. ఆన్సర్ పైవన్నీ అండి. ది మెథడ్ అనే గ్రంథం రచించింది ఎవరు? ఆర్కిమెటిస్. ది మెథడ్ అనే గ్రంథం రచించింది ఆర్కిమెటిస్. త్రిభుజ వైశాల్యం √s × s - a × s - b × s - c అనే సూత్రం ద్వారా కనుగొచ్చునని తెలిపింది హెరాన్. ద మెన్సురేషన్ ఆఫ్ సర్కిల్ అనే పుస్తకం రచించింది ఆర్కిమెటిస్. ది మెథడ్ అయిన ద మెన్సురేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అయిన ఆర్కిమెటిస్ గారే. నిగమ తర్కానికి క్రమబద్ధం చేసింది హెరాన్. √2ను కర్ణీయ సంఖ్యగా పేర్కొన్నవారు పైథాగరస్. ఒక చతురస్రంలోని కర్ణం దాని రెట్టింపు వైశాల్యం గల మరొక చతురస్రానికి భుజానికి సమానం అని పేర్కొంది పైథాగరస్. ఆధునిక గణిత పితామహుడు రెనే డెకార్డే. డేటా గ్రంథాన్ని రచించింది యూక్లిడ్. సత్యాన్వేషణ కోసం మన జీవితంలో ఒకసారి అన్నింటినీ శంకించవలసి వస్తుంది అని పేర్కొన్నది రెనే డెకార్డే. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అనే ఆలోచన పద్ధతి ఎవరిది? రెనే డెకార్డే. ఆధునిక తత్వశాస్త్రానికి పితామహుడు రెనే డెకార్డే. సమితివాదాన్ని ప్రతిపాదించింది జార్జ్ కాంటా. థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ అనే సంచలనాత్మక వ్యాసాన్ని ప్రతిపాదించింది జార్జ్ కాంటా. గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది అని పేర్కొంది కాంటర్. గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది అని పేర్కొంది కాంటర్. ప్రపంచ గణితానికి సున్నాని అందించి గణిత పురోగతికి ఇదోతికంగా సహాయాన్ని అందించిన వారు భారతీయులు. ఖండకార్తిక అనే పుస్తకాన్ని రచించింది బ్రహ్మగుప్తుడు. ప్రామాణిక గణిత గ్రంథం రచనకి ఆద్యుడు వచ్చేసేసి ఆర్యభట్ట గారు. ఆర్యభట్టం అనే పుస్తకాన్ని బబాహర్ అని పేరుతో భాషలో ముద్రించారు అరబ్బీ. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో అంకగణిత ప్రధానమైనది. అంకగణితం ఎందులో ఉంది? లీలావతి గణితంలో ఉంది. లీలావతి గణితాన్ని పర్షియన్ భాషలోకి అనువదించిన వారు ఎవరు? ఫైజీ. అంకశ్రేణి పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపింది ఎవరు? ఆర్యభట్ట. అంకశ్రేణి వస్తే ఆర్యభట్ట. క్రింద వాళ్ళ సిద్ధాంత శిరోమణిలోని భాగం. అన్ని 4 కూడా సిద్ధాంత శిరోమణిలోని భాగమే. ఇది వచ్చేసి మనకి ఒక బుక్లో ప్రాక్టీస్ బిట్స్ అండి. ఇంకా మనకి గత డిఎస్సిలో వచ్చిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరుడు. గణిత సార సంగ్రహ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు మహావీర. సున్నా నియమాలను ప్రతిపాదించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరుడు. ఇంట్రాక్టియా అర్థమెటికా గ్రంథాన్ని రచించింది నికోమాకస్. ద్విపద విస్తరణలోని పదాల గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు పాస్కల్. స్వరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించి సముద్రపు ఒడ్డు నుండి సముద్రంలోని జీవుల దూరాన్ని లెక్కగట్టిన శాస్త్రవేత్త థేల్స్. ఎలిమెంట్స్ అనే గ్రంథం రచించిన గణిత శాస్త్రజ్ఞుడు యూక్లిడ్. భారతదేశానికి మొదటి ఉపగ్రహాన్ని ఈ క్రింది గణిత శాస్త్రజ్ఞుడి పేరున ప్రయోగించబడింది ఆర్యభట్ట. గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వారు గ్రీకులు. తెలిసిన సత్యాలని సిద్ధాంతాలని పరిశీలనలను వ్యవస్థీకృతం చేసి కొత్త ఆలోచనలకు నిరూపణలకు సిద్ధాంతాలకు దారితీసే విధంగా రచన చేయడమే ప్రత్యేకతగా కలిగిన వ్యక్తి యూక్లిడ్ గారు. ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనే గ్రంథం రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఆర్కిమెటిస్ అండి. ఆర్కిమెటిస్ గారు ఇంకోటి కూడా రాస్తారు, ఏంటి? ద మెథడ్. మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఉపయోగించి ఈ సమీకరణను రూపొందించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. సిద్ధాంత శిరోమణి అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య. 2 సరిసంఖ్యలు గరిష్ట సామాన్య వాచకాన్ని కనుగొనే అల్గారిథం ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుడు యూక్లిడ్. వృత్త వైశాల్యంకి వ్యాసము × 8/9 దీన్నే చెప్పిన వారు ఎవరంటే ఈజిప్షియన్లు. ఇది వచ్చి మనకి గణిత డిఎస్సిలోని ప్రశ్నలు అండి. టోటల్గా మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయిపోయినాయి. అదేవిధంగా ఫస్ట్ యూనిట్ అకాడమీ బుక్లో ఇచ్చిన కంటెంట్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి
సెకండ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది.